ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ ఆటంకం లేకుండా యాగం జరిగేలా చూడండి పంతులు గారు. యజ్ఞయాగాదులు జరిపించేటప్పుడు ఏ దిక్కు నుంచైనా గండాలు రావచ్చమ్మా. అలాంటి గండాలు ఎదురు రాకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. యాగంలో ఎలాంటి అపశృతి జరగకుండా నేను చూసుకుంటానమ్మా. యాగం జరగకుండా చూసే దుష్టశక్తులేవైనా నీ శత్రువుల రూపంలో ఉంటే వారిని ఆపే ప్రయత్నం నువ్వే చూసుకోవాలి. యాగం విషయం చెప్పినప్పటినుంచి నిహారిక పిచ్చెక్కిపోయినట్టు తిరుగుతుంది. ఈ యాగానికున్న పెద్ద గండం నిహారికే. నిహారికను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. అవని యాగం జరిపించకుండా చేస్తానన్నావు. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా చాలా కూల్గా ఉన్నావు. ఏంటి విషయం? ఇక్కడ నీది ప్రేక్షక పాత్ర లేదంటే యాగం ఆపే విలన్ పాత్ర? నా ప్రయత్నాల్లో నేనున్నాను. ఏం చేయబోతున్నావేంటి? నేను అరేంజ్ చేసిన నా మనుషులు ఈ పాటికే నేను చెప్పిన చోటికి బయలుదేరుంటారు. నేననుకున్నట్టే అంతా జరుగుతుంది. అవని ఈ యాగంతో ఏదో అద్భుతం జరిపించేసి విజయం సాధించేద్దాము అని అనుకుంటుంది. అవనికి ఓటమి తప్పదు. ఇంతకీ ఏం చేయబోతున్నావు? ముందు యాగం దగ్గరికి వెళ్దాం, తర్వాత అన్ని విషయాలు చెప్తాను. పంతులు గారు, అమ్మా యాగంలో కూర్చోబోయే పుణ్య దంపతులు వచ్చేశారు. నమస్కారం. నమస్కారం అమ్మా. మరో 10 నిమిషాల్లో కార్యక్రమం మొదలవుతుంది. సరే పంతులు గారు, నువ్వు చెప్పిన ప్రకారమే యాగం చేయడానికి గుడికొచ్చాం. ఇది నీకు ఆఖరి రోజు, ఆఖరి అవకాశం. మా అబ్బాయి ఆచూకీ తెలియకపోతే రేపు నువ్వు నా కొడుకుని వదిలి మా ఇంటి నుంచి బయటికి పోవాల్సి ఉంటుంది. మామూలుగా కాదు, లాయర్ గారు తయారు చేసిన వివాహ బంధం రద్దు చేసుకునే అగ్రిమెంట్ మీద సంతకం చేసి మరీ వెళ్ళాలి. నీ ఆపరేషన్ అజ్ఞాత్ ఈ రోజుతో పూర్తి కాబోతుంది. విజయమో అపజయమో చూద్దాం. అంతిమ విషయం నాది అవుతుందని చెప్పాను కదా. విర్రవీగకవని, ముందు యాగమైతే విజయవంతంగా పూర్తి చేయించు. అవని ఎన్ని మాటలన్నా రేపైతే శ్రీకర్ని వదులుకోక తప్పదు. మీరెంత వాదించుకున్నా మా సమస్యకు పరిష్కారం అంతా దైవం చేతిలో ఉంది. గొడవలు లేకుండా అందరం ప్రశాంతంగా యాగం చేసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.